మనిషిని మనిషిగా ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో అప్పుడే ఈ సొసైటీ అనేది బాగుంటుంది. కులము, మతము, జాతి, ధర్మము, బైబిల్లో యేసుక్రీస్తుని మనం గమనిస్తే ఆయన మతము, కులముకి వ్యతిరేకంగా ఆయన వాక్యాన్ని బోధించారు. ఆయన మతం బోధించలేదు, ఆయన కులం బోధించలేదు. అందరూ సమానము అన్నాడు, అందరినీ ప్రేమించాలి అన్నాడు, ప్రేమ భావంతో ఉండాలన్నాడు, ప్రేమని బోధించాడు. కానీ మనిషి ఎలా ఉన్నాడు? అసలు ప్రేమని తీసుకోకుండా మతాన్ని, కులాన్ని, కులపిచ్చితో, మత పిచ్చితో నేనే గొప్పవాడిని అనే ఉద్దేశంలో మనిషి బ్రతుకుతున్నాడు. అది కాదు మనకు కావాల్సింది. మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ఆయనకి ఉన్నది మనకున్నది ఒకటే, సేమ్ బ్లడ్. బ్లడ్లో మాత్రం ఏ చేంజ్ లేదు. కట్ చేస్తే నీకు అదే బ్లడ్ ఉంటుంది, నాకు అదే బ్లడ్ ఉంటుంది. రీసెంట్లీ ఒక రీసెర్చ్లో ఏమన్నారంటే మనుషులందరూ ఒక్క స్త్రీ ఒక్క పురుషుడి ద్వారానే పుట్టారంట. మనుషులందరూ ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎన్ని కులాలైతే ఉన్నాయో, ఎన్ని మతాలైతే ఉన్నాయో వాళ్ళందరి బ్లడ్లో ఉన్న డిఎన్ఏ సేమ్ డిఎన్ఏ డిఫరెన్స్ అనేది లేదు. ఇప్పుడు కొంతమంది అంటారు నేను జంతువు నుంచి పుట్టాను అని అంటారు, నేను కోతి నుంచి పుట్టాను అంటారు. కోతి నుంచి పుడితే మళ్ళీ కోతి డిఎన్ఏ మన ఉండాలిగా, లేదంటే మన డిఎన్ఏ కోతిలు ఉండాలిగా, మ్యాచింగ్ ఉండాలిగా. అంటే కోతి డిఎన్ఏ నుంచి మనిషి రాలే, మనిషి పుట్టింది మనిషి ద్వారానే. నోవాకి ఉన్న 3 కొడుకులు, వాళ్ళ సంతానం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది. నువ్వు మతము, కులం పిచ్చితో నువ్వు ఉంటే, మనిషిని మంచిగా నువ్వు ప్రేమించకపోతే నువ్వు జంతువు అని అంట. జంతువుకైనా కొంత ఫీలింగ్ ఉంటుంది, జంతువుకు కొంత ఫీలింగ్ ఉంటుంది, ప్రేమించే గుణం ఉంటుంది జంతువుకు. మనిషికి మాత్రం అది లేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎగ్జాంపుల్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎట్టో తెలుసా? పక్కనోడు పిల్లోడు ఏడుపు నీకు చిరాకు తెస్తుంది, నీ సొంత పిల్లోడు ఏడుపు నీకు దుఃఖం తెస్తుంది. ఇదే గ్రేట్ ఎగ్జాంపుల్. అంటే దాని అర్థం ఏంటంటే మనలో ప్రేమించే గుణము లేదు, ప్రేమించే గుణము రాదు. అసలు మనం ఒకరిని ప్రేమించలేము. జీసస్ క్రైస్ట్ లైఫ్ ని మనం గమనిస్తే లైఫ్ ని క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఇద్దరిని ప్రేమిస్తున్నాం, సమాధానంగా ఉంటున్నాము. కానీ వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏం బోధించండి, ఏం చెప్పింది అంటే ఇలాగా ఒకరి మీద ఒకరు చెలరేగిపోండి, ఒకరిని ఇట్లా ద్వేషించండి, హింసించండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు అయితే ఉన్నాయో ప్రతి మత గ్రంథము ప్రేమ కోసమే మాట్లాడుతుంది. ఆ ప్రేమ కోసం మాట్లాడే మత గ్రంథాలని వీళ్ళు చదవలేదు, ఇంకా చదవరు కూడా. ఇన్ కేస్ చదివినా మూర్ఖులు సార్, చదివినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాంగ్ అంటారు, రాంగ్ అంటారు. ఇప్పుడు అసలు దాన్ని ఓపెన్ చేసి చూపించరు. ఏ మతం మీకు చెప్పింది? ఏ మత గ్రంథాలు మీకు చెప్పాయి ఒకరిని మీరు చంపండి అని? ఏ మత గ్రంథాలు మీకు చెప్పాయి ఒకరిని మోసం చేయండి అని, దోచుకోమని? ఒక గ్రంథం పేరు చెప్పండి. ప్రతి మతము, ప్రతి గ్రంథము ఒక్కటే మాటని బోధిస్తుంది, ఆ మాట ప్రేమ. నువ్వు మనిషిని మనిషిగా ప్రేమించగలిగితేనే మతము, కులము, భేదం రాదు. రక్తం అవసరం ఉన్నప్పుడు నా రక్తం నీకు అవసరం, నీ రక్తం నాకు అవసరం. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు నా రక్తం నీకు అవసరం ఉంటుంది, నీ రక్తం నాకు అవసరం ఉంటుంది. జంతు రక్తం అయితే మనం తీసుకోగా, మనిషి రక్తంగా మనం తీసుకుంటాం. మళ్ళీ మనిషి రక్తంలోనే డిఫరెన్స్ లేనప్పుడు మళ్ళీ ఇవన్నీ సొసైటీలో మతము, కులము, భేదము ఎక్కడి నుంచి వచ్చింది? పొలిటికల్ అజెండా. వాళ్ళ సొంత బెనిఫిట్ కోసము మతము, కులంని, మతము, కులం అనే ఒక మబ్బులో ఉంచి వాళ్ళ బెనిఫిట్ ని తీసుకుంటున్నారు. ఇది అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడున్న పొలిటిక్స్ ఏంటి? ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్స్ ఏంటి? వాళ్ళ బెనిఫిట్ కోసమే మత పిచ్చి. ఇప్పుడు కుల వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టింది? అసలు దీన్ని ఎవరు నిర్మించారు? అసలు కుల వృత్తి అని అంటారు. ఈ కుల వృత్తి ఎక్కడి నుంచి పుట్టింది? వృత్తిని తీసుకొచ్చారు ఈ సొసైటీలో. ఎవరు దీనికి మూల కారణం? మనుషులు అన్నాక ఒక వర్క్ అనేది చేయాలి. ఆ వర్క్ మూలంగా ఒకరికి అవసరం. ఇప్పుడు నా అవసరం నీకు, నీ అవసరం నాకు. నేను ఒక వర్క్ లో నేను పర్ఫెక్ట్ ఉంటే ఒక వర్క్ లో నువ్వు పర్ఫెక్ట్ ఉంటావు.
ఒక వర్క్ నేను చేయగలుగుతావు, ఒక వర్క్ నువ్వు చేయగలుగుతావు. అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం. ఈ సహాయం చేసుకోవడం ఈ ప్రాసెస్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. దాన్ని మతము కులమును చిన్నోడివి, నేను పెద్దోడిని, నా మతం గొప్పది, నా వృత్తి గొప్పది, నీ వృత్తి చిన్నది, ఇది వేస్ట్. ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేసేటోడు లేడు అనుకో, నీ ఇల్లు మొత్తం కంపు కొట్టదా? అవునా కదా? ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేసేటోడు చెడ్డోడా? వాడు కులం తక్కువనా? వాడితో మనకు అప్పుడు మాంసం అమ్మేటోడు ఉమ్, మాంసం ఎందుకు అమ్ముతున్నాడు? నువ్వు తింటున్నావు కాబట్టి అమ్ముతున్నాడు. ఇప్పుడు మాంసం అమ్ముతున్నాడు కదా అని చెప్పేసి కులాన్ని గొడ్డుని లేదంటే గొర్రెని కోడిని కోస్తున్నాడు కదా అని చెప్పేసి వాడు తక్కువ అయ్యాడా? నీ అవసరాన్ని తీరుస్తున్నాడు. అది వాడి వృత్తి. వృత్తి వేరే, కులము వేరే. అసలు కులం అనేది ఈ ప్రపంచంలో రెండు కులాలు ఉన్నాయి. అర్థం చేసుకుంటే మగ కులం, ఆడకులం, ఈ 2 కులాలు తప్ప వేరే ఏ కులాలు లేవు. మిగతా అన్ని వృత్తి. వృత్తులు అవి. నువ్వు చేసే వర్క్ అది. వర్క్ ని బట్టి నువ్వు కులము వాడిది చిన్న కులం అని నువ్వు చెప్తే నువ్వు మూర్ఖుడు. మీ అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గర అంతే. డ్రైనేజ్ క్లీన్ చేసేటోడు కావాలి, వ్యవసాయం చేసేటోడు కావాలి. కులం చూస్తే ఎవడు ఏది కొనలేడు సార్. మతం చూస్తే ఎవడు ఏది తినలేడు, ఏది కొనలేడు, ఏది కాలు కూడా తినలేడు. భూమి మీద అంతే. పెట్టలేడు. అందరు ఒకటే బాస్. హిందూ గాని, ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, ఆల్ ఆర్ ఈక్వల్. అందరికీ దేవుడు సమానంగా ఇచ్చాడు. భూమి అందరికీ ఈక్వల్. భూమి అందరికీ ఒకటే. నేను ఒక వీడియో గాలి, పీల్చే గాలి, నువ్వు పీల్చే గాలి ఒకటే, నేను పీల్చే గాలి ఒకటే. నువ్వు హిందూ గాని, ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, పీల్చే గాలి ఒకటే, తినే ఆహారం ఒకటే, భూమి ఒకటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. ఇప్పుడు మొత్తం ఎవరి కోసం మాట్లాడుతున్నాయి అవి? అసలు ఎవరిని సూచిస్తున్నాయి అవి అని ఇది గ్రహించాలి కదా. నా దేవుడు గొప్పోడు, నా కులం గొప్పది, నేనే గొప్పోడు అనుకుంటే ఎట్లా? దేవుడు నేను సృష్టిస్తున్నప్పుడు డిఫరెంట్ గా ఏం సృష్టించలే, మనిషిగానే సృష్టించాడు. నువ్వు మనిషిగానే ఉండు. ఈ కులము, మతము, గజ్జి, కుల గజ్జి, నేనే గొప్పోడిని, నా దేవుడే గొప్పోడు అనుకుంటూ ఉంటే నువ్వు మనిషి కాదు, నువ్వు జంతువేనా చెప్తా. జంతువుకి మనిషికి తేడా ఉంది. ఏం తేడా ఉంది మనిషికి జంతువుకి? జంతువు ఆలోచన చేయలేదు, మనిషి ఆలోచన చేస్తాడు. ఈరోజు మనిషి జంతువులాగా మారిపోయాడు. ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాడు, ఆలోచన లేకుండా పనిచేస్తున్నాడు. ఆలోచన చేయండి బాస్, ఆలోచన చేయండి. ఈ సొసైటీకి ఈ మెసేజ్ ఇది, ఆలోచన చేయండి.